హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బీట్రూట్ చపాతీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఒక బీట్రూట్ని తీసుకొని వాష్ చేసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు పిండి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా వచ్చిన పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పిండిని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా బీట్రూట్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని తింటే బీట్రూట్ తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐరన్ ఉంటుంది బీట్రూట్లో ముఖ్యంగా. చూసారు కదా ఎలా వచ్చిందో డఫ్. ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము. 10 to 15 మినిట్స్ ఓపెన్ అయ్యాక చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఒక ముద్దను తీసుకుందాం. ఇలా చేసి పెట్టుకుందాం అన్నిటినీ. ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వీటిని చపాతీ కింద రోల్ చేయాలి. ఇలా చపాతీ చేసుకోవాలి. తర్వాత పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకొని చపాతీని కాల్చుకోవడమే. ఇలాగా 2 పక్కల వేగేదాకా కాల్చుకొని మిగిలిన చపాతీలు కూడా అలాగే వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఆకుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. Bye guys, please do like, share, subscribe to our channel.